ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి కొరకు నీ కొరకు ఒక వాగ్దానం దేవుడు ఇస్తూ ఉన్నాడు. యెషయా 41:15. యెషయా 41:15. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడిం రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతంలో నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటి కొట్టుకొని పోవు. ఇక్కడ ప్రేమగల దేవుడు నీతో మాట్లాడేది ఏంటిదంటే, నిన్ను కక్కులు పెట్టబడి క్రొత్తదైన నూర్పిడిం రానుగా నేను చేయాలనుకుంటున్నాడు. ఎట్లా అంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. షార్ప్ ఇన్స్ట్రుమెంట్. మనం ఏదైనా కూడా కట్ చేయాలనుకుంటే చాలా అంటే షార్ప్గా ఉండేది మనం తీసుకుంటాం. ఏదైనా కూడా ఒక స్టీల్ ఇది మనం తీసుకున్నప్పుడు దానిని వాళ్ళు ఎంతగా ప్రాసెసింగ్లోకి వెళ్తూ ఉంటే అంత రేటు దానికి పెరుగుతూ వస్తుంది అనమాట. ఒక బార్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, దాన్ని ఇంకో కొంచెము తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెము రేటు తక్కువలో వెళ్తూ ఉంటుంది. అదే కానీ అదే ఇన్స్ట్రుమెంటు చాలా అంటే ఎక్కువగా మంటలో కొట్టబడి మంటల గుండా అది వెళ్ళేటప్పుడు అదేమవుతుందంటే అదే స్టీలు మనం చిన్న చిన్న స్ప్రింగ్స్, మన వాచ్లో ఉండే స్ప్రింగ్స్ లాగా అట్లాంటివి తీసుకుంటా వచ్చినప్పుడు దాని రేటు అది వస్తువు చిన్నదే అయి ఉండొచ్చు, కానీ దాని రేటు పెరిగిపోతూ వస్తుంది. మనకు చూడటానికి చిన్నగా ఉంటుంది, కానీ వాటి రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే మన జీవితంలో కూడా నువ్వు చిన్నగా నువ్వు ఎందుకు పనికిరాని దానిగా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఈ పరిస్థితులన్నిటి గుండా తీసుకొని పోతూ దేవుడు నిన్ను గొప్పగా అంటే చాలా వెలగల దానిగా చేయాలని, వెలగల వ్యక్తిగా నిన్ను వాడుకోవాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి ఈ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేమి బాధపడద్దు. ఈ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అంటే ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క శోధనలు నీకు ఆశీర్వదించడానికి కొరకే. ఎందుకొరకంటే మనకు దేవుడు మన కొరకు మనల్ని దేవుడు ఎట్లా సిద్ధపరుస్తున్నాడంటే, మనము ఒక సీన్కి మనం బ్యాక్ ఉంటామన్నమాట. అంటే మనకు ఒక వేల్ లాంటిది, మనకు ఒక తెర లాంటిది, దాని వెనుక దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు నిత్యత్వం కొరకు. ఈరోజు మనం ఎవరికి కూడా కనపడం. ఈరోజు నువ్వు ఎవరికి కూడా అరే నువ్వేంటిదిలే అనుకుంటారు. నీ జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి నిన్ను తక్కువగా వాళ్ళు అంచనా వేసుకోవచ్చు. అయితే వీటన్నిటిలో నువ్వేమి కూడా బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకొరకంటే దేవుడు నీ జీవితంలో ఇవి నీకు అవసరము. ఒకరోజు నిత్యత్వంలో నువ్వు ఎప్పుడైతే పరలోకంలో చూస్తావో ఆ రోజు నువ్వు ఆశ్చర్యపడతావు. అందుకే పౌలు అంటాడు, ఈ యొక్క శ్రమలు, ఈ బాధలు ఇవే మనల్ని మహిమలోనికి తీసుకొని వస్తాయంట. కాబట్టి నీకు ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ అవమానాలు గుండా నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేమి బాధపడకు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతోనే తీసుకొని వెళ్తున్నాడు. నీ ముందున్న కొండలు అన్నిటిని కూడా పొట్టులాగా చేయాలంటే, చదును చేయాలంటే నీలాంటి వ్యక్తులు అవసరం. నీ ముందున్న ప్రతి పరిస్థితి, నీ ముందున్న వ్యక్తి గొలియాతు లాంటి వ్యక్తి అయి ఉండొచ్చు. దావీదు చేతిలో వడిసెలో రాయికి చనిపోతూ వచ్చాడు. నీవు కూడా దేవుడు నిన్ను తన వడిసెలలో పెట్టుకొని నిన్ను వాడుకోవాలనుకుంటుంది. శత్రువు యొక్క కార్యాలు లయపరచడానికి కొరకు, శత్రువుని సిగ్గుపరచడానికి కొరకు. నువ్వు చిన్నదానివి అయి ఉండొచ్చు, చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. అయితే దేవుడు నీ ముందున్న పరిస్థితులు అవి చాలా అంటే ఏంటిది ఈ పరిస్థితులను నువ్వు అనుకోవచ్చు. అయితే ఆ పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను తనకు సమీపంగా తెచ్చుకుంటూ మంచి పాఠాలు ఆత్మీయంగా నేర్పిస్తూ నిన్ను ఆదరిస్తూ నీ ద్వారా అనేకులు ఆదరించబడటానికి కొరకు దేవుడి పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తున్నాడు. నువ్వేమాత్రం భయపడొద్దు, జగ్గొద్దు. దేవుడు నిన్ను బలపరచాలా, స్థిరపరచాలా, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలా. తర్వాత నీవు ఆయన చేతిలో గొప్పగా వాడబడాలా. అదే దేవుని యొక్క కోరిక. దావీదు రాజుగా కావటానికి కొరకు ఆయన అరణ్యంలో కదా సౌలు ద్వారా తరమబడుతూ ఎలుగుబంటి, సింహము, గొలియాతు ఇవన్నిటిని దాటుకున్న తర్వాత ఆయన రాజుగా అవుతా వచ్చాడు.
అందుకొరకే దావీదు విషయంలో దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. సమూయేలు అభిషేకించగానే దావీదు రాజు అవ్వలే, తరమబడతా వచ్చాడు. తరమబడ్డ తర్వాత అప్పుడు ఆయన రాజుగా అవుతా వచ్చాడు. నా జీవితంలో కూడా మనం తరమబడే పరిస్థితుల్లాగా మనకు అనిపించచ్చు. ఎలుగుబంటి లాంటి, సింహం లాంటి పరిస్థితులు మనకు అనిపించచ్చు. అయితే నీ ముందున్న సింహము నువ్వు చంపేయటానికి కొరికే ఉంది. నీ ముందున్న ఆ ఎలుగుబంటిని, ఆ పరిస్థితులు, ఎలుగుబంటి లాంటి పరిస్థితులు, సింహం లాంటి పరిస్థితులు, కొండ లాంటి పరిస్థితులను దేవుడు పొడి చేయటానికి కొరికే నిన్ను వీటి గుండా తీసుకొని పోతూ ఆయన వాక్యం అనే ఖడ్గం ద్వారా నీవు వాటిని అన్నింటినీ కూడా పొడి చేయగలవు. కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని హత్తుకో, దేవుని నమ్ము, దేవునికి నీ యొక్క పరిస్థితులు, నీ పైన దేవునికి అధికారం అనుగ్రహించు. ఇన్ ఆల్ దే వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అంటాడు. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకో అంటాడు. కాబట్టి నువ్వు కూడా నీ ముందున్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చేతిలో పెట్టు. దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ఈ పరిస్థితులన్నిటి ద్వారా దేవునికి మహిమ, నీకు ఘనత. నీవు అవి అవమానకరంగా అనుకుంటున్నావేమో, కానీ అవి నీకు అవమానం పెట్టేటివి కాదు, కానీ నీకు ఘనత తెచ్చేటిగా ఉంటాయి. కాబట్టి నీ యొక్క పరిస్థితులకు నువ్వు భయపడకుండా సంతోషంగా కదా విజయోత్సాహంతో మనల్ని ఊరేగించువాడు ఆయన. కాబట్టి దేవునికి అప్పగించుకో. ఈ పరిస్థితులను కూడా నీకు ఆశీర్వదించడానికి ప్రేర్ చేస్తాం. ప్రేస్తలు.